న్యాయ వ్యవస్థ వర్సెస్ శాసన వ్యవస్థకు సంబంధించి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవి సర్వోన్నతమైందని, ఏ సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై రాష్ట్రపతికే సుప్రీంకోర్టు సూచనలు చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదని, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదన్నారు. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకున్నారని, కార్యనిర్వాహక విధులు వారే నిర్వర్తించేరన్నారు. సూపర్ పార్లమెంట్ల జడ్జీలు వ్యవహరిస్తారని, అయితే వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదని, ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మండిపడ్డారు. రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతి, ఎంపీలు, జడ్జీలు సహా అంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారని, అలాంటిది రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి రావడం ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ప్రాతిపదిక ఏంటి? 145 క్లాజ్ 3 అధికరణం కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు మాత్రమే న్యాయ వ్యవస్థకుంది. అధికారాల విభజన ప్రకారం చూసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలని, పార్లమెంటుకు ఎన్నికల్లో ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుందన్నారు. పార్లమెంట్లో ప్రశ్నలు వేయవచ్చు, కానీ కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకు ఇస్తే ప్రశ్నలు ఎలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరిని జవాబుదారీగా చేస్తారు? శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి చొరబడితే అది సవాల్గా మారుతుందని, అది దేశానికి మంచిది కాదన్నారు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని 142వ అధికరణం సుప్రీంకోర్టుకు సంపూర్ణ అధికారాలు ఇచ్చిందన్నారు. తన ముందుకు వచ్చిన ఏ అంశంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వొచ్చన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే అనుక్షిపణి లాంటి అస్త్రాన్ని ఉపయోగించి రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. మనం ఎట్టుపోతున్నాం? దేశంలో అసలు ఏం జరుగుతోంది? ఇలాంటి రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని ఎన్నడూ కోరుకోలేదన్నారు. రాష్ట్రపతి ఒక కాళ్ల వ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే అది చట్టమైపోతుందని చెప్పడం తనను ఎంతో కలవరానికి గురి చేస్తోందన్నారు. ఇలాంటిదొకటి తన జీవితంలో చూడాల్సిన రోజు వస్తుందని ఎన్నడూ అనుకోలేదన్నారు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు కనిపిస్తే కేసు లేదని, ఇలాంటి పరిణామం ఓ సామాన్యుడి ఇంట్లో జరిగే రాకెట్ వేగంతో స్పందిస్తారని ధన్ఖడ్ చెప్పారు. కనీసం ఈ కేసులో ఒక ఎఫ్ఐఆర్ అయినా లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. మనకున్న వ్యవస్థ ప్రకారం జడ్జీలపై చర్య తీసుకునే తుది అధికారం పార్లమెంటుదే అన్నారు.